చెట్టుకు నీరు లేని ఎల్ల ఎలా ఎండిపోతుందో, ఆత్మకు కూడా వాక్యం లేని ఎడల ఆత్మ కూడా మరణిస్తుంది. వాక్యము చాలా విలువైనది దేవుని పిల్లరా. భక్తులు మాట్లాడుతూ బంగారము కంటే ఎంతో గొప్పది అని తెలియజేశారు. రుచులలో అయితే జుట్టుతోనే దారుల కన్నా మధురమైనదని తెలియజేశారు. మరి అంత గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ మాటల యందు మనం అందరం కూడా శ్రద్ధ కలిగి ఆలోచన చేద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం దేవుని పిల్లలు. 15 నుండి 21 వచనములో చదువుకుందాం. మొదటగా ఒక మాట, దినములు చెడ్డవి కనుక అనే పదం మనకు కనిపిస్తుంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అంటున్నాడు. దినములు ఏమంటున్నాడు? చెడ్డవి. మీరైతే ఏం చేయాలంటున్నాడు? సమయాన్ని వృధాపరచకండి, సమయాన్ని వేస్ట్ చేయకండి. మరి దినములు చెడ్డవి అన్నాడు. దినములు చెడ్డవి అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం, దినములు చెడ్డవని ఉంది కదా, దీని అర్థం ఏంటి? రోజుకి 24 గంటలు మనకు తెలుసు. ఆదివారం నుండి శనివారం వరకు మనకు తెలుసు. 1 నుండి 30 వరకు తారీఖులు తెలుసు. మరి దినములు చెడ్డవన్నాడు గనక ఇదో గురువారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు, ఆదివారం మంచిది కాదు అంటామా? దినములు చెడ్డవన్నాడు గనక 1వ తారీఖు మంచిది కాదు, 2వ తారీఖు మంచిది కాదు, 3వ తారీఖు మంచిది కాదు అంటామా? మరి దినములు చెడ్డవి అన్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి బైబిల్ నుండి దేవుని పిల్లలు? లోకంలో చాలామంది శనివారం వాళ్ళకి మంచిది కాదు అంటారు, ఒకరికి సోమవారం మంచిది కాదంటారు, ఒకరికి శుక్రవారం మంచిది కాదంటారు. దినాలు మంచివి కాదన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ దినం మంచిది కదండి, రేపటి దినం మంచిది కదండి, ఎల్లుడి దినం మంచిది కదని దినాలు చెప్తారు. ఏ దినమైనా సరే అండి మంచిది కాదు అని మనం చెప్పామంటే ఆ దినములో ఏదో ఒక లోపము ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మంచోడు కాదు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మంచోడు కాదని ఎలా నిరూపిస్తాం మనం? ఆ వ్యక్తి ఏదో దొంగ పనో చెడ్డ పనో చేస్తే ఆ వ్యక్తి మంచోడు కాదు అంటాం. అలాగే ఒక రోజు మంచిది కాదని మనం అన్నామనుకోండి, ఈరోజు 24 గంటలు వచ్చి రేపు 23 గంటలు వచ్చింది అనుకోండి, సూర్యుడు రావాల్సిన టయానికి రాక ముందు కానీ వెనక కానీ వచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏమనాలంటే దినములు చెడ్డవి అని అనాలి. కానీ సూర్యుడు ప్రతిరోజు రావాల్సిన టయానికి వస్తున్నాడు, చంద్రుడు రావాల్సిన టయానికి వస్తున్నాడు, భూమి తన చుట్టూ తాను చక్కగా తిరుగుతుంది, ఎక్కడ ఏది కూడా లేట్ అనేది చేయట్లేదు. మరి అలాంటప్పుడు దినములు చెడ్డవి అని పౌలు గారు ఎందుకు రాశారు ఈ మాట అంటే ఒకసారి మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లరా, దినములు చెడ్డవి అన్న మాత్రాన మనం అనుకున్న ఈ వారాలు రోజులు 24 గంటలు చెడ్డవని కాదు దాని అర్థము. సరే, మరో దగ్గర మరో మాట అన్నారు. ఒకసారి బైబిల్లో నుండి చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము, గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం దేవుని పిల్లరా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలము నుండి, ఏ కాలం అన్నాడు? దుష్టకాలము. ఇప్పుడు కాలాన్ని ఏమంటున్నాడు అంటే దుష్టకాలం అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? కాలములో దుష్టత్వం ఏమైనా ఉంటుందా? ఆలోచించండి. రావు కాలము, పోయే కాలము, ఇలాంటి కాలాలు అంటుంటాం కదా మనం.
అందులో దుష్టత్వం ఏదైనా ఉంటుందా? ఏముండదండి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు 2020 2021 ఉందండి. అది ఏ కాలం అంటాం? 2020 2021 కరోనా కాలం. అదే కాలం కరోనా కాలం. అంటే అర్థం ఏంటి? దినములో కరోనా ఉందా? దినాలలో కరోనా వచ్చిందా? కరోనా ఏం చేయింది? వచ్చింది. అంటే 2021 2020 మనం చూడగలిగితే ఎంతోమంది కరోనాతో ఏమైపోయారు? చనిపోయారు. కనుక దానికి ఏ కాలం పెట్టాం మనం పేరు? కరోనా కాలం. ఇప్పుడు కరోనా కాలము అన్నామంటే ఆ కాలానికి కరోనా ఏదో పట్టిందనే, ఆ కాలంలో మనుషులకు కరోనా పట్టిందనా? ఆ కాలంలో మనుషులకు కరోనా పట్టింది, అంతేగాని కాలానికి కరోనా పట్టలేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు దుష్టకాలం అనగానే కాలానికి ఎటు దుష్టం పట్టిందా? మరేం పట్టింది? ఆ కాలంలో దుష్టులు ఉన్నారా? చెప్పండి. ఆ కాలంలో ఎవరున్నారు? దుష్టులు ఉన్నారు. కొన్ని సందర్భం చూడండి, యుద్ధ కాలము అంటారు. అంటే రోజుకు యుద్ధం జరుగుతుందని అర్థము కాదు. ఆ రోజుల్లో ఏం జరిగిందని అర్థము? యుద్ధము జరిగింది అని అర్థము. అందుకే దానికి ఏమన్నాం? ఏంటి దానికి ఏమన్నాం? యుద్ధ కాలము. అర్థమైందా? అలాగే ఇప్పుడు పౌలు గారు దుష్టకాలము అన్నాడు. దాన్ని ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకుంటాం? కాలానికి దుష్టము అంటగడతామా, లేదా ఆ కాలంలో దుష్టులు ఉన్నారని అనుకుంటామా? చెప్పండి, ఏమనుకుంటాం? ఆ కాలములో దుష్టులు ఉన్నారు. మరి దినములు చెడ్డవంటే అర్థం ఏంటి? ఆ దినాలలో చెడ్డవారు ఉన్నారు. అర్థమైందా? తిమోతి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతుంది పిల్లలు. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. అంత్య దినములలో, ఇదే కాలం అన్నాడు, అపాయకరమైన కాలము అన్నాడు. చూడండి, ఏ కాలం అంట? అపాయకరమైన కాలం. అంటే ఇప్పుడు కాలానికి అపాయం ఉందా? కాలములో ఉన్నవారికి అపాయం ఉందా? కాలములో ఉన్నవారికి అపాయం ఉంది. అపాయకాలం అన్నట్టు చూడండి, చదువుదాం. అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునము. అంటే ఎలాంటి కాలం వస్తుంది అంటే అపాయకరమైన కాలం వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఏంటి ఆ అపాయకరమైన కాలమును అని మనం ఆలోచిస్తే కిందకు వచ్చేటప్పటికి అంటున్నాడు, ఎలాగనగా ఆ కాలం ఎలాగుంటో చూసారా? ఎలాగనగా మనుషులు ఈ కాలములో ఎలాంటి వ్యక్తులు ఉంటున్నారంటే స్వార్థ ప్రియులు. తమ సొంత ఆలోచనలే ఆలోచించుకుంటారు, స్వార్థంగా ఆలోచించుకుంటారు. బయటివాడు ఏమైపోయినా పర్వాలేదు, బయటివాడు పోయినా పర్వాలేదు, కానీ తన స్వార్థం మాత్రం తాను విడిచిపెట్టలేని అలాంటి స్వార్థ ప్రియులు, స్వార్థానికి ప్రియులు ఏంటి, అలాంటి ప్రియులు, స్వార్థ ప్రియులు అంటండి ఈ అపాయకరమైన కాలంలో ఉంటారండి. ధనాపేక్ష, ధనము కోసం దేన్నైనా చేసేవారు ఉంటారు. వెంకములు, అబద్ధాలు చెబుతారు, అహంకారులు ఉంటారు, దోషకులు ఉంటారు, తల్లిదండ్రులకు అవిధేయులు ఉంటారు, కృతజ్ఞత లేనివారు ఉంటారు, అపవిత్రులు ఉంటారు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదుకులు ఉంటారు, అజితేంద్రులు, తిని దగ్గర కక్కుతారు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా కోరుకుంటారు.
ఎలాంటి మనుషులు ఉంటారండి అపాయమైన కాలములు అంటే? పైకి భక్తిగా ఉంటారంట, ఆ భక్తికున్న శక్తిని ఆశ్రయింపని వారు అంటున్నారు. ఇదే కాలము అపాయకరమైన కాలము. అంటే మనుషులకి ఎంతలో మునిగిపోయారు చూడండి. ఇప్పుడు మీరు దేవుడు మనిషికి కాలం ఇస్తే ఎవరిచ్చారండి కాలం? ప్రసంగి 8:15లో మనకు అక్కడ దేవుడు మనిషికి ఇచ్చిన కాలము అని ఉంటుంది చూడండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, దేవుడు వారికి నియమించిన కాలము అని ఉంటుంది. అంటే ప్రతి మనిషికి కూడా కాలాన్ని ఎవరు ఇస్తున్నారు, ఎవరు నియమిస్తున్నారంటే ఇదిగో దేవుడు అంటున్నారు. ఇప్పుడు దేవుడు కాలాన్ని ఎందుకు ఇచ్చాడో ఎవరికైనా ఆలోచన ఉంటుందా? 10 రూపాయలు ఇస్తే ఎందుకు ఇచ్చావమ్మా అని అడుగుతాం. 100 రూపాయలు ఇస్తే ఎందుకు ఇచ్చావు బాబు అని అడుగుతాం. తులం బంగారం ఇస్తే ఎందుకు ఇచ్చారండి అని అడుగుతాం. అడగమా? ఎందుకు ఇచ్చారు అడగమా? అడగడం అలవాటు లేదనుకోండి, ఎవడన్నా వచ్చి బాంబు చేతులు పెడితే ఇది ఎందుకు బాబు అని అడగకపోయావు అనుకో, పేలిపోతావు నువ్వు. అడగాలి. నీకు ఎవరు ఏమిచ్చినా అడగాలి, ఇది నాకు ఎందుకు ఇస్తున్నావు అని. మరి దేవుడు తల్లి గర్భములో రూపమే కాదు, ఆ భూమి మీద ఆ రూపానికి ఎంత కాలం అనేది నియమించాడు. 60, 70, 80, 90 ఏంటి, క్షణము నుండి 100 సంవత్సరాల వరకు దేవుడు కాలాన్ని వ్యక్తులకు, మనుషులకు నియమించాడు. ఆ కాలం ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడైనా, దేవా ఈ కాలం ఇచ్చావు కదా, నీ చిత్తం ఏంటి అని ఎవరైనా గ్రహించేవారు ఉన్నారంటే గ్రహించేవారు లేరు. ఎందుకంటే మనుషులు అపాయకరమైన కాలంలో పడ్డారు. ఎలా అంటే బొంకుమలాడుతారు, డబ్బు కొరకు ఏదైనా చేస్తారు, నిందలు వేస్తారు, నిందలు మోపుతారు, అబద్ధాలు ఆడుతారు, తల్లిదండ్రులు పట్టించుకోరు. ఇది ఏ కాలము అంటున్నాడంటే అపాయకరమైన కాలం. అంటే దేవుడు ఎందుకు ఆలోచించాడా అనే ఆలోచనలు పక్కన పెట్టేసి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. దినములు చెడ్డవు గనుక అన్నాడు. ఇప్పుడు మనకు అర్థమైందా? దినములు చెడ్డవంటే అర్థమైందా? అర్థమైంది. దినములు చెడ్డవు గనుక మీరేం చేయకూడదంటే సమయమును పోనీయక. అంటే సమయం పోగొట్టువారు ఉన్నారా? పని పాటు లేక తిరిగేవారు ఉన్నారా? పని పాటు లేక గొడవలు ఇంటి దాకా తెచ్చేవారు ఉన్నారా? పని పాటు లేక రోజు తాగుతూ రోడ్ల మీద డ్యాన్సులు వేస్తూ రోడ్ల మీద పడుకుంటూ తిరిగేవారు ఉన్నారా? ఉన్నారు. వీళ్ళకి ఏమి లేదు, పని లేదు, పాటు లేదు. పని పాటు లేనివారు, పని పాటులు లేనివారు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతుంటారు దేవుని పిల్ల. అంటే దేవుడిచ్చిన కాలాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని ఏం చేస్తారు? వృధా చేస్తారు. నీటిని ఆదా చేయండి, వృధా చేయకండి అంటారు. డబ్బును ఆదా చేయండి, వృధా చేయకండి అంటారు. దేవుడు ఏమంటున్నాడంటే కాలాన్ని వృధా చేయకండి, సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. డబ్బులు ఒట్టుకు రావనుకుని కొందరు చెప్తారు. డబ్బులు ఒట్టుకు రావంట, కష్టపడితే వస్తాయంట. నేను అడుగుతున్నాను, మరి కాలం ఏంటి ఒట్టుకు వస్తుందా? నీ డబ్బు కన్నా, నీ ధనము కన్నా, నీ బంగారము కన్నా కాలం చాలా విలువైనది. బంగారం పోతే కొనుక్కోవచ్చు, డబ్బు పోతే తెచ్చుకోవచ్చు, కానీ వెళ్ళిపోయిన కాలం తిరిగి రప్పించుకోగలవా? వెళ్ళిపోయిన కాలాన్ని ఏమాత్రం ఒక క్షణమైన తిరిగి రప్పించుకోగలమా? రప్పించుకోలేము. కాలము అంత విలువైనది దేవుని పిల్లలు. నువ్వు ఒక అరగంటలో చచ్చిపోతావంటే నీకు కాలం ఏంటో అర్థమైపోద్ది దేవుని పిల్లలు. డాక్టర్ గారు, నువ్వు ఒక అరగంటలో చచ్చిపోతావంటే నీకు కాలం విలువ పూర్తిగా అర్థమైపోద్ది.
సెకండ్లతో లెక్క పెడతా. ఒక సెకండ్ వెళ్తుంటే గుండు గబేలు అంటుంటుంది, అయ్యి బాబురే అని. ఒకసారి కాలం విలువ మనకు తెలియాలంటే ఇదే ఊరేసేవాడి దగ్గరికి వెళ్ళండి. ఆడికి ఒక డేట్ ఇస్తారు, ఇదిగో 15, 20 తారీఖు నీ ఉరి అని డేట్ ఇస్తే ఆ డేట్ రోజు వస్తున్నంత వరకు ప్రతి క్షణము ఎంత విలువైనదో వాడికి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మరణ దినం అర్థమైనప్పుడు దినముకున్న క్షణాలు కూడా మనిషి ఏం చేస్తాడు చెప్పండి? ఆలోచిస్తాడు. అప్పుడు దినాల విలువలు అర్థమవుతాయి. ఈరోజు చూడండి, సమయాన్ని ఎంత టైంపాస్ చేస్తాము. సెల్ ఫోన్ దగ్గర కూర్చుంటే 24 గంటలు ఎలాగ వెళ్ళిపోతున్నావో మనకు తెలియట్లేదు. ఫేస్బుక్ల దగ్గర కూర్చుంటే మనం పేసులు చూస్తే ఎలా వెళ్ళిపోతున్నదో టైం తెలియట్లేదు. యూట్యూబ్లోకి వెళ్తే టైం ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. తెల్లవారి మొదలుపెట్టి రాత్రి పడుకున్నంత వరకు మనం సమయాన్ని దేనికి ఎక్కువ ఇస్తున్నాం చెప్పండి? పావలా రాదు, దమ్మిడి రాదు, కానీ సెల్ ఫోన్లోనే మనం మొత్తం కూర్చుని ఉంటాం. అంటే నీ సమయం దేనికి ఇచ్చేస్తున్నావు? నీ బిడ్డలు మాట్లాడడానికి ఇవ్వలేకపోతున్నావు, ఇంటిలో పని చేయడానికి ఇవ్వలేకపోతున్నావు, ఎక్కడో పనికి ఇవ్వలేకపోతున్నావు. కేవలం పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు ఏకం సెల్ ఫోనేనా? అదేనా జీవితం? ఆ సెల్ ఫోన్ నీ చెవుల్లో పేలిపోయినంత వరకు ఇంకా చూస్తూనే ఉంటావా? అదేనా జీవితం? కాలము నీకు దేవుడిచ్చింది నీ సెల్ ఫోన్లు వృధా చేయడానికి కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. శరీర సంబంధమైన ఆలోచనలో శరీర సంబంధమైన వానికే మొత్తం కాలం గడిపేస్తే ఎలా? అబద్ధాలు చెప్పడానికి, ఏంటంటే తిరగడానికి, అసహించుకోవడానికి, ఒకడు ఎదుగుతుందో చూడపోవడానికి, ఇలాంటి దానికండి మన సమయం అంతా వృధా చేస్తాం. ఇదేనికేనండి? నీకిచ్చిన కాలం ఇచ్చిన దేవుడు చెప్తున్నాడు ఏడో తెలుసా? ఎవరా, ఇది ఒట్టుకొచ్చిన కాలం కదరా, సమయం పోతే రాదురా. ఒక్కసారి ఆలోచించి నీ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్టుకు వాడు అంటున్నాడు. ఇదిగో 10 మంది అలా తిరుగుతున్నారు కదా, నేను అలాగే తిరుగుతున్నాను. 10 మంది చెడ్డవారుగా ఉన్నారు కాబట్టి నేను చెడ్డవారుగా ఉంటానని నువ్వు అనుకోకు. ఎందుకంటే కాలం అపాయకరమైన కాలం. మనుషులు మంచి చెప్తే అర్థం కాదండి. ఈరోజు మంచి చెప్పడానికి ఎంతమంది ఉన్నారు, కానీ మనుషులకు అర్థమవుతుందా? అర్థం అవట్లే. మంచి ఎంత చెప్పినా, ఎవ్వరు చెప్పినా అర్థం కావట్లేదు, కానీ చెడు మాత్రం ఎవ్వరు చెప్పకపోయినా అర్థమైపోతుంది. చెడు చెప్పే స్కూళ్ళు లేకపోయినా అర్థమైపోతుంది. ఏంటి? మంచి చెప్పడానికి స్కూళ్ళు ఉన్నాయి, కానీ చెడు చెప్పడానికి ఎక్కడ స్కూల్ చూసారు మీరు? ఎక్కడ చెడ్డ మాటలు చెప్పబడిన ఎక్కడ స్కూల్ చూసారు మీరు? ఎక్కడైనా కాలేజీలు చూసారా మీరు? కాలేజీల్లో ఏం చెప్తారంటే మంచి చెప్తారు, స్కూల్లో ఏం చెప్తారు మంచి చెప్తారు, పాఠశాలలో ఏం చెప్తారు మంచి చెప్తారు, అంగనబడిలో ఏం చెప్తారు మంచిగా చెప్తారు, పెద్దలు ఏం చెప్తారు మంచి చెప్తారు, రాజకీయ నాయకులు ఏం చెప్తారు మంచి చెప్తారు, పోలీసులు ఏం చెప్తారు మంచి చెప్తారు. కానీ మనిషికి మంచి ఎక్కుతుందా చెడు ఎక్కుతుందా చెప్పండి? మరి చెడు కాలేజీలు లేవు, పాఠశాలలు లేవు, ఏ బడులు లేవు, అయినా చెడు ఎలాగెక్కిపోతుందండి మనిషికి? మనిషిని బట్టి 10 సంవత్సరాలు ఒక దగ్గర కూర్చోబెట్టి మంచి నేర్పించు, ఒక 10 రోజులు బయటికి విడిచిపెట్టు. ఈ భక్తి కూడా 10 సంవత్సరాల భక్తి ఏమైపోద్ది కూడా తెలియదు. క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. నేను అడుగుతున్నాను మీకు సూటిగా ప్రశ్న, క్రైస్తవులకు సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. మీరు సెల్ ఫోన్ చూసినంతసేపు వాక్యం చదవగలుగుతున్నారా అడుగుతున్నాను. మీరు సెల్ ఫోన్ చూసినంతసేపు కనీసం ప్రార్థనలో ఉంటున్నారా అడుగుతున్నాను. మీ కుటుంబంలో 4 సెల్ ఫోన్లు ఉంటే 4 దిక్కులు కూర్చొని మాట్లాడుకోవడమే, కానీ ఇంట్లోని ఒక దగ్గర కూర్చొని ప్రార్థనకి ఎప్పుడైనా కూర్చొని మీరు దేవుని మాటలు సంభాషించారా, మాట్లాడారా అడుగుతున్నాను. అలాంటివి లేకపోతే క్రైస్తవ కుటుంబంలో ఏమి తప్పండి? ఏం చెప్పండి, ఇంకేముంది? ఒకప్పుడు క్రైస్తవ కుటుంబాలు ప్రార్థనలు, పాటలు వినబడ్డాయి. ఈరోజు కుటుంబాల్లో ప్రార్థనలు వినబడట్లేదు, పాటలు వినబడట్లేదు. ఎంత దారుణం అండి! దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు,
నీకిచ్చిన సమయం దాన్ని వేస్ట్ చేయకు. దాన్ని ఏం చేయాలి? సద్వినియోగము చేయాలి. ఒకవేళ వేస్ట్ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? అజ్ఞానులు. ఏంటి? కాలాన్ని వృధా చేసుకునేవాడిని ఏమనాలా మనం? జ్ఞాననాలా అజ్ఞాననాలా? అజ్ఞాని. కాలాన్ని వేస్ట్ చేయకూడదు. ఏంటి? వర్షాకాలం వస్తుందండి. వర్షాకాలం వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? దున్నాలి, విత్తాలి. అంతే కదా? వర్షాకాలం వచ్చినప్పుడు నువ్వు దున్నాలి, విత్తాలి. నువ్వు వర్షాకాలంలో దున్నితే, విత్తితే శీతాకాలం చివరి నువ్వు పంట కోస్తావు. అంతేనా? ఇప్పుడు నువ్వు వర్షాకాలంలో దున్నకుండా, విత్తకుండా నువ్వు పంట కోయగలవా? కోయలేవు. మరి ఎప్పుడు దున్నాలో అప్పుడే దున్నాలి, ఎప్పుడు విత్తాలో అప్పుడే విత్తాలి. నేను తర్వాత విత్తుతానులే అన్నావు అనుకోండి, వర్షాకాలం అలా వెళ్ళిపోయింది అనుకోండి, మీరు విత్తడానికి అవుతుందా? దున్నడానికి అవుతుందా? అప్పుడు నేను జ్ఞానాలా అజ్ఞానాలా? దున్నే కాలములో, విత్తే కాలములో ఇంటికాడు సోమరుగా నువ్వు ఉంటే, పంట వచ్చే కాలంలో నువ్వు వెళితే పొలంలో పంట కనిపించదు, మట్టి కనిపిస్తుంది. కనుక కాలములో నువ్వు ఎప్పుడు కూడా నీకిచ్చిన ఆ సమయంలోనే నువ్వు చేయవలసిన పనులన్నీ చేయాలి. ఇప్పుడు పిల్లలకి చదువు పంపిస్తాం, అది చదువుకోవలసిన టైము. చదవరా అని బతిమాలుతుంటాం. వాడు నేను ఇప్పుడు చదవనమ్మా 30 వస్తే చదువుతాను అన్నాడు అనుకోండి, 30 వస్తే చదవగలడా? చదవడు. ఇప్పుడు మనమే ఉన్నాం, చదువులేదు చిన్నప్పుడు. ఈరోజు నీకు డిగ్రీ పాఠాలు చెప్తామంటే ఏమైతే అర్థమవుతుందా? ఏ వయస్సులో చదవవలసినది ఆ వయస్సులోనే చదవాలి. ఏ వయస్సులో చేయవలసిన పని ఆ వయసులోనే చేయాలి. 25 వయసు వస్తే పెళ్లి చేసేయాలని కంగారు నీకున్నప్పుడు, ఏ వయసులో పని ఆ వయసులో చెయ్యాలని ఆలోచన నీకున్నప్పుడు టయాన్ని నువ్వు వృధా చేయవు. పెళ్లి చేసుకున్నవాడికి 25-26 ఉందనుకుంటే పెళ్లి చేయాలంటారు. లేదండి ఇప్పుడు నాకు పెళ్ళేటొద్దు, ఒక 60 తర్వాత చేసుకుంటాను అన్నాడు అనుకోండి, నీకు ఎదగడానికి పిల్ల దొరకదు. ఒకవేళ డబ్బు ఉందని పిల్ల దొరకదు, పిల్లలు కూడా పుట్టరు. నీవు చేసుకోవలసిన కాలంలో పెళ్ళి చేసుకోవాలి. దేవుని పిల్లరా, అలాగే దేవుడు నీకు ఇచ్చిన ఏదైతే కాలం ఉందో ఆ కాలాన్ని నువ్వు సద్వినియోగం, వాక్యం అనే పనులలో నువ్వు దాన్ని సాధనం చేసుకోవాలి. ఆ సమయాన్ని దానికి పెట్టాలి. ఇప్పుడు మనము బతికినంత కాలం కూడా ఏదైతే దేవుడిచ్చాడు కాలం, ఈ కాలం ఏమాత్రం సద్వినియోగం చేసుకోకుండా, బ్రతకకుండా చివరికి వెళ్ళామనుకోండి, ఒక్కసారి మనకి ఏమైనా వస్తుందా? చెప్పండి. ఇప్పుడు సద్వినియోగం అంటే అర్థం ఏంటి? సద్దంటే వాక్యం, సత్యం అంటే వాక్యం. వాక్యము అంటే నీ ఆత్మీయ జీవితానికి ఎదగడానికి ఏం కావాలి? వాక్యం కావాలి. ఇప్పుడు ఆ వాక్యమైన పనుల్లో నువ్వేమవ్వాలి? నిత్యము ఉండాలి. ప్రార్థనలో పరిపూర్ణత ఉండాలి, విశ్వాసములో పరిపూర్ణత రావాలి, ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత రావాలి, యథార్థతలో పరిపూర్ణత రావాలి. నువ్వు క్రీస్తులో పరిపూర్ణత అవుటకు దేవుడు నీకు కాలం ఇచ్చాడు. ఆ కాలంలో నువ్వు అన్నీ పక్కన పెట్టేసావు. ప్రార్థన, విశ్వాసము, దేవుని కొరకు బ్రతకు, సువార్త, మీటింగ్స్, లేఖనాల పరిస్థితులు ఇవన్నీ పక్కన పెట్టేసి 60 సంవత్సరాల తర్వాత నేను దేవుని కొరకు బ్రతుకుతాను అని మనం అన్నాం అనుకోండి, ఇవన్నీ వస్తాయి మనకు? వస్తాయా? రావు. అందుకే వెళుతున్న ప్రతి దినము కూడా మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగ పరుచుకోవాలి. మనం ఎలా ఉండకూడదు చెప్పండి? అజ్ఞానుల వలె ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? జ్ఞానుల వలె ఉండాలి. చూడండి ఏమంటున్నాడు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకున్నాడు. జ్ఞానం అయితే చూసుకుంటాడు. దేవుడు నాకు ఇచ్చాడు కదా కాలం, ఆయన చిత్తం ఏంటో, ఆయన ఇష్టం ఏంటో తెలుసుకొని ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని కాలంలో ఏం చేస్తాడు?
నెరవేరుస్తాడు. 17వ వచనం, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక అజ్ఞానులు కాక అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? అవివేకులు కాక ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకునుడి అంటున్నాడు. అజ్ఞానం అంటున్నాడు, కాలాన్ని వృధా చేసిన వాడిని. అవివేక్ అంటున్నాడు, కాలాన్ని వృధా చేసిన వాడిని. ఇంకేమంటున్నాడండి? మరియు మద్యం మత్తులై ఉండుకుడి అంటున్నాడు. అంటే నువ్వు అజ్ఞానం ఉన్నా, అవివేక్ ఉన్నా, మద్యం మత్తులు ఉన్నా కాలం ఏమైపోతుంది చెప్పండి? వృధా అయిపోతుంది. ఒకనొకరు ఏంటి? మరి మద్యం మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. ఒకడు కీర్తనలతో చెప్తున్నాడు చూడండి, ఎలాగ బ్రతకాలో చెప్తున్నాడు. ఒకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ. ఇప్పుడు చూడండి, ఆత్మ సంబంధమైన అన్నాడు. అంటే మన జీవితము, మనకు దేవుడిచ్చిన కాలము ఏ సంబంధమైన దానికి ఎక్కువ పెట్టాలి? ఆత్మ సంబంధమైన దానికి మన కాలాన్ని ఎక్కువగా పెట్టాలి. దేవుని పిల్లలు, మనమేం దేనికి పెట్టేసాం? శరీర సంబంధమైన దానికి కాలాన్ని మొత్తం కూడా పెట్టేస్తున్నాం. శరీర సంబంధమైన వాడు కాలాన్ని శరీరం కొరకు వృధా చేస్తాడు. ఇదిగో ఆత్మ సంబంధమైన వాడు ఎప్పుడు కూడా ఇదిగో దేవుని పనులలో ఉండడానికి ప్రయత్నము చేస్తాడు. ఇదిగో ప్రార్థనలో ఉండాలని ఆలోచన చేస్తాడు. ఇదిగో సువార్తల్లో ఉండాలని ఆలోచన చేస్తాడు. ఇదిగో మంచి పనుల్లో ఉండాలని ఆలోచన చేస్తాడు. సన్నిధిలో ఉండాలని ఆలోచన చేస్తాడు. దేవుని కొరకు బ్రతకాలని ఆలోచన చేస్తాడు. దేవుడికి ఇష్టడిగా ఉండాలని ఆలోచన చేస్తాడు. అంటే దేవుడిచ్చిన సమయాన్ని మరలా దేవుని కోసము ఖర్చు పెడతాడు. ఏమంటుంది చూడండి, ఆత్మ సంబంధమైన పాటలతోనే హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయంతో ఒకడు లోబడి ఉండుడి అంటాడు. చూడండి, ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? క్రైస్తవ జీవితం, ఈ జీవితంలో దేవుడిచ్చిన కాలం, ఆ కాలంలో మనం ఎప్పుడు కూడా దేవునికి లోబడే జీవితంగా ఉండాలి అంటున్నాడు. కానీ మన కాలం ఎక్కడ వృధా అయిపోతుందో చూడండి, మన కాలం ఎక్కడ వేస్ట్ చేస్తున్నామో చూడండి, మన కాలం ఎక్కడ పనికిరానిదిగా మనం చేసుకుంటున్నామో ఆలోచించండి దేవుని పిల్లలు. అందుకే తిమోతి పత్రికలో 2 తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం, వాక్యమును ప్రకటించము. చూడండి, ఇక్కడ సమయం వచ్చింది. సమయమందును అసమయమందును నువ్వు ప్రయాసపడు. కాలాన్ని వృధా చేయకు, కష్టపడు. కాలాన్ని వేస్ట్ చేయకు, పని చెయ్యు, పనిలో ఉండు అంటాను. చూడండి, యేసు ప్రభు గురించి మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు కాలాన్ని ఎలా చేశాడో కొంచెం కొన్ని వచనాలు ఆలోచన చేద్దాం. లోకాసు వార్త 19వ అధ్యాయం, లోకాసు వార్త 19వ అధ్యాయం 47వ వచనం చూద్దామా? లోకాసు వార్త 19వ అధ్యాయం 47వ వచనం చూద్దాం. ఏముందో చదవండి. ఆయన ప్రతి దినము దేవాలయములో బోధించుచున్నప్పుడు, ఎన్ని దినములండి? మనమైతే వారానికి ఒక్కసారే కూర్చుంటాం. కానీ ప్రభు అయితే ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రతిదినము. ఎంత చక్కని మాట. లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. అదే లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం ఏమో చూడండి. లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని. నెక్స్ట్ మాట ఏంటండి? ప్రతి దినము అంటే అర్థం ఏంటి? వారానికి ఒకసారేనా? ప్రతి దినము
ఎలా సార్? నువ్వు ఎక్కడున్నా, ఏ పనులు ఉన్నా, ఎక్కడ ఏ దేశాల్లో ఉన్నా నువ్వు ప్రభు కొరకు ఉండాలి, ప్రభు పనులో ఉండాలి, ప్రభు చిత్తంలో ఉండాలి. దానికే నీకు కాలం ఇచ్చాడు, అందుకే నీకు కాలం ఇచ్చాడు. ఆ కాలాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలా. ప్రతి దినము ఏం చేయమన్నాడండి? ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటున్నాడు. ప్రతి దినము. కీర్తన గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథము 96వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథము 96వ కీర్తన 2వ వచనం ఏముంది చదవండి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. ఏ దినము? అను దినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. ఎంత బాధ్యత ఇచ్చాడు చూడండి, ఎంత బాధ్యత ఇచ్చాడు. నిజంగా మనకిచ్చిన సమయము, మనకిచ్చిన కాలంలో మనం ఎల్లప్పుడూ దేవుని పనులు, దేవునితో, దేవుని ఇష్టములో, దేవుని చిత్తములో, ఆయన చెప్పిన ఆజ్ఞలలో ఎల్లప్పుడూ, అంటే మనం ఏ పని చేసినా ఆ పని దేవుని పనిలో ఉండాలి. మనం ఏ ప్రవర్తనగా ఉన్నా ఆ ప్రవర్తన దేవునికి నచ్చిన ప్రవర్తనగా ఉండాలి. మనకి ఏ పనుల్లో ఉండన, ఇప్పుడు పనులు ఉన్నాయండి. క్రైస్తవుడు సారా అమ్మొచ్చా? క్రైస్తవుడు మందు అమ్మొచ్చా? డబ్బు కోసం క్రైస్తవుడు వ్యభిచారం చేయొచ్చా? కాదు కదండి. అంటే నువ్వు ఏ పని చేసినా ప్రభువుకు దగ్గరలో ఉన్న పని చేయాలి. కష్టపడు, పని చేయు, కానీ లంచాలు పుచ్చుకోకు, పేదవారికి అన్యాయంగా తీర్పు తీర్చుకో, లేని వారి దగ్గర నువ్వు చెయ్యి చాపకు, పనిలో ఉండు. అలాగ నువ్వు లంచం తీసుకోకపోతే, లేని వారి దగ్గర అన్యాయంగా నువ్వు డబ్బులు తీసుకోకపోతే అది నువ్వు మంచి పని చేస్తున్నావు, దేవునిలో ఉన్నట్టు. పేదవారికి నువ్వు ఆదరిస్తే దేవునిలో ఉన్నట్టు. పేదవారికి అప్పించినట్లే అది యెహోవాకు అప్పించినట్టే. చెడ్డ పనులు, చాలామంది ఉన్నారు క్రైస్తవులే, మందు అమ్ముతున్నారండి, సారా అమ్ముతున్నారు, మందు అమ్ముతున్నారు. అది దేవుడు మెచ్చుకుంటాడా? పని మెచ్చుకోడు. అలాంటి పనులు ఉండకూడదు క్రైస్తవుడు. అలాంటి విషయాలకు దూరంగా ఉండాలి క్రైస్తవుడు. మంచి పనులు ఎంచుకో, మంచి పనుల్లో ఉండు, నచ్చిన దేవుడికి నచ్చిన 10 మందికి ఉపయోగపడే పనుల్లో ఉండు. అది మంచిది. చాలామంది మంచి మంచి పనుల్లో ఉన్నారు, దేవుని కొరకు బ్రతుకుతున్నారు. అలా మనం ఏది చేసినా మన ప్రవర్తన చెడ్డ ప్రవర్తనగా ఉండకూడదు. తల్లిదండ్రులు సన్మానించన్నాడు, సన్మానించు. పెద్దలు గౌరవించమన్నాడు, గౌరవించు. అంటే దేవుడు ఎలా అయితే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు, మన అందరం ఆ ప్రవర్తనలో ఆ సమయాన్ని, టయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే కదా, నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు, నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు బూతులు, నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాటలు, అలా కాదు. దానికి ఉపయోగించకూడదు. మనం కాలాన్ని వృధా చేయకూడదు. కాలాన్ని వాక్యానుసారంగా మనం నడుచుకోవడమే జీవితం. ఆ జ్ఞానానుసారంగా నడుచుకోవడమే మన జీవితం. చెప్పేవాడు నేనే ఎక్కువగా పాటించాలి, వినేవారు మీరు కూడా ఎక్కువగా పాటించాలి. నీ ఆత్మీయ జీవితానికి ఏం అడ్డుపడుతుంది అది పక్కన పెట్టు. నేను ఫేస్బుక్ ఒకప్పుడు చూసేవాడును, నాదే చూసుకుని అందులో ఏవో పెట్టేవాడిని, కానీ అది నన్ను డిస్టర్బ్ చేస్తుంది నా ఆత్మీయ జీవితాన్ని. అందుకే పక్కన పెట్టాను, వదిలేసుకున్నాను. అలాగే ఎన్నో డిస్టర్బ్ చేస్తున్నాయి నా ఆత్మీయ జీవితాన్ని, అందుకే పక్కన పెట్టేశాను. ఎందుకంటే నా ఆత్మీయ జీవితానికి నాకు అడ్డొచ్చినవి ఏవైనా సరే నేను చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అవి ఏవైనా సరే, అది చెడు స్నేహమైనా, తాగుబోతుల స్నేహమైనా, నా ఆత్మీయ జీవితానికి అడ్డొస్తే నేను దాన్ని పక్కన పెట్టుకోవాలి. కాలాన్ని, సమయాన్ని మనం వృధా చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. ఎప్పుడు కూడా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారుగా ఉండాలి. టైం పాస్ అని వేస్ట్ చేయకూడదు. దేవుని కోసం నీ కాలాన్ని ఇవ్వు, నీ టయాన్ని ఇవ్వు, నీ సమయాన్ని ఇవ్వు.
బైబిల్ చదవడానికి ఇవ్వు, వాక్యాన్ని చదవడానికి ఇవ్వు, సువార్తకు ఇవ్వు, దేవునికి నువ్వే పనులు ఉన్నా దేవుని సువార్త పనుల కంటూ ఇవ్వు, దేవుని పాటల కంటూ ఇవ్వు. చచ్చిపోయిన తర్వాత నువ్వు నేనేటెత్తాం. కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా చనిపోయిన తర్వాత ఎవడానికి ఇస్తాడా చెప్పండి? ఒక అమ్మ ₹1,00,00,000 దాచిందంటండి పెట్టులో. పాపం ఎవరికి ఇవ్వలేదు. చెత్తకుండీలో ₹1,00,00,000 దాచి ఆమె చచ్చిపోయింది. కొంతమంది వెళ్ళి ఏంటి ఉన్నాయనుకొని తీసినప్పుడు అందులో డబ్బు ఉంది. ఇప్పుడు ఆ డబ్బాలు ఏమైపోవాలండి? ఏమైపోవాలి చెప్పండి? బతుకున్నప్పుడు దేవుడికి ఇచ్చినా బాగుండు, లేకపోతే ఎవరికో పేదవారికి ఇచ్చినా బాగుండు, పోనీ ఆమె తిన్నా బాగుండు. కానీ అదంతా ఎవరికి వెళ్ళిపోయింది? ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. జైలైతే తెలుసు కదండి, కోట్లు గడించింది. ఏంటి కోట్లు, కానీ చనిపోయింది. ఇప్పుడు ఆ డబ్బు అంతా ఏమైందండి? దేనికైనా ఇచ్చారా? ఆ బతుకున్నప్పుడు ఆమె కాడ ఉన్నది పేదవారికి, ఏంటి లేని వారికి అందరికి ఇచ్చుంటే ఈరోజు ఆమెని ఇంకెంత బాగా ఇచ్చేసుకునేవారు కదండి. దేనికి ఇవ్వలేదు. దేవుని పిల్లలారా, ఏ రోజు ఏ క్షణం మనం వెళ్ళిపోతాం మనకు తెలియదు. మనకి ఎలా ఉంటుందంటే ఇంకో 100 సంవత్సరాలు బ్రతికేస్తామండి, మాకేంటి గ్యారంటీ అంటాం మనం. నాయనా, మన జీవితాన్ని దేవునితో పోల్చాడు దేవుడు తెలుసా? ఆవిరితో పోల్చాడు. పొయ్యి మీద అన్నం ఉడికినప్పుడు మీదకి ఏం వెళ్తుంటుంది? ఎంతసేపు కనబడుతుంది? ఇలా కనిపిస్తే మరలా అలాగా కనిపించకుండా అయిపోతుంది. అలాంటి ఆవిరితో పోల్చాడు, గడ్డి పువ్వుతో పోల్చాడు. ఇలాంటి చిన్న జీవితంలో దేవుని పిల్లరా, మన కష్టం, మన పని, మన ప్రవర్తన, మన ఇష్టాలు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే సద్వినియోగము పరుచుకోవాలి. ఆత్మీయ విషయాల్లో సద్వినియోగం పరుచుకోవాలి. పరిశుద్ధుల కూడుకులో ఉండాలి, దేవుని మాటల్లో ఉండాలి, మీటింగ్స్ ఉండాలి, సువార్తలు ఉండాలి, పనిలో ఉండాలి. ప్రతి దాంట్లో మనం సమయాన్ని సద్వినియోగము పరుచుకోవాలి. దాని కాలం చూసారా? వర్షాకాలం వస్తే వర్షాకాలం, ఎండాకాలం వస్తే ఎండాకాలం, శీతాకాలం వస్తే ఆ కాలం ఎంత చక్కగా ఉంది. మనమే ఆ కాలం అంతా ఏం చేస్తున్నాం? వేస్ట్ చేస్తాం. గత మామిడిపళ్ళు కాలం నుండి ఈ మామిడిపళ్ళు కాలం వరకు మనల్ని దేవుడు ఉంచాడు. ఎంతమంది చనిపోయారా లేదా? ఎంతమంది చనిపోయారు. మరలా మనం ఉండమో మనకు తెలియదు. దేవుడు ఈరోజు ఇచ్చాడంటే ఈరోజు దేవుని పని, రేపు ఇచ్చాడంటే రేపు పని, ఎల్లుండి ఇచ్చాడంటే ఎల్లుండి. అలా దేవుని కొరకు బ్రతుకుతూ ముందుకు మనం వెళ్ళాలి.